నమస్కారం. అన్ఫార్చునేట్లీ మా సత్యసాయి జిల్లా నుంచి జిల్లా అధికారులు రిప్రజెంటేషన్ లేదు. ఎనివే ఈ సభ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుందని ఆశిస్తా ఉన్నా. మేడం, మాకు ముఖ్యంగా అసైన్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా భూమి లేని నిరుపేదలకి భూమి లేని నిరుపేదలకి సాగుపేదలకి అసైన్మెంట్ ఇవ్వాలని దాదాపుగా 6 నెలల నుంచి కూడా మరి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీలో ఉండే 6 మండలాలకు సంబంధించి దాదాపుగా 2590 మంది రైతులు 3600 ఎకరాలకు గాను పట్టాల కోసం ఇప్పటికే అప్లై చేసుకుంటున్నారు. మరి జిల్లా మండల తహసీల్దార్ ద్వారా ఇప్పటికే ఆ రిజిస్టర్లన్నీ కూడా ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఆర్టీఓ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి, కొన్ని జేసీ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు దానిపైన అసలు ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనబడడం లేదు. ఎలక్షన్ కోడ్ వస్తే ఇది చేయడానికి వీలు కాదు. ఎలక్షన్ కోడ్ లోపే మనం ఇవ్వాలి. దాదాపుగా 2590 కుటుంబాలకి భూమిపైన హక్కు కల్పించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సద్వినియోగం చేసుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంది. బట్ మెయిన్ రీజన్ ఏదో కొంత కల్టివేటబుల్ ల్యాండ్ లేదు అన్న ఒక చిన్న కారణంతో మొత్తం 3600 ఎకరాలు కూడా మా నియోజకవర్గానికి సంబంధించి అసైన్మెంట్ ఇవ్వకుండా ఆపారు. సో దీనిపైన ఫీల్డ్ లెవెల్లో చెక్ చేసి నిజంగానే జెన్యూన్ ఫార్మర్స్ కి, ఎలిజిబుల్ ఫార్మర్స్ కి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. దాదాపుగా 2590 కుటుంబాలు. ఇంకా జేసీ గారు దాన్ని అప్రూవ్ చేయాలి. ఆనరబుల్ చైర్మన్ ఫర్ అసైన్మెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అప్రూవల్ చేసిన తర్వాత ఆన్లైన్ చేసి పట్టాలు ఇవ్వాలి. కాబట్టి దీనిపైన